కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మీద ఒక మహిళ ఇంకు జల్లింది. మరి ఆవిడ ఎవరో అన్నది విషయం తెలియదు కానీ ప్రస్తుతానికి ఆవిడనైతే పోలీసులకు అప్పచెప్పారు. ఆవిడ ఎందుకు ఇంకు జల్లిందన్న విషయం కూడా తెలియరాలేదు. మొత్తానికి ఈ సోనం వాంగ్చుక్ దీక్షని అభిజిత్ దీప్కే నేను కంటిన్యూ చేస్తానని చెప్తే మరికొన్ని వామపక్ష సంస్థలు కూడా ఇప్పుడు అతనికి సపోర్ట్గా నిలిచాయి. ఈ అభిజిత్ దీప్కే వచ్చేసి ఈ రోజు ఉదయం వరకు, అంటే వాంగ్చుక్ అరెస్ట్ అయ్యే వరకు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఆయన ముందు ఒక బీర్లు తాగడం తప్ప అన్నీ చేశారు. మంచిగా తిన్నారు, తాగారు, కూల్ డ్రింక్స్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పాపం ఆయన ఒక్కడనే అలా నిరాహార దీక్షకు వదిలేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడ దెబ్బతింటుంది కాబట్టి ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం పోలీసులను పంపించి ఆ యొక్క నిరాహార దీక్షను భగ్నం చేసి ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ఇప్పుడు ఆయనకి మెరుగైనటువంటి చికిత్స అయితే అందిస్తున్నారు. ఇటువైపు ఏమొచ్చేసి అభిజిత్ దీప్కే నేను దాన్ని కొనసాగిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇతని మీద ఏమొచ్చేసి ఇంకు పోశారు. మొన్న కూడా అభిజిత్ దీప్కేని కొంచెం కొట్టారు. నువ్వు ఏదైనా చెయ్యు, నీ విదేశీ ఫండ్తో నువ్వు నడిపిస్తున్నటువంటి సంస్థల యొక్క భాగోతం త్వరలోనే తెలుస్తుంది. అయితే ఇలా కొట్టడమో తిట్టడమో నేనైతే ఇచ్చేయను, కానీ కొంచెం కోపాన్ని ఎవరైనా సరే ఇలాంటివి ఈ విధంగా వ్యక్తపరుస్తుంటారు. దేశాన్ని విడగొట్టేటటువంటి శక్తులు ఇవన్నీ. దేశాన్ని విడగొట్టడానికి ఏ శక్తులు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ వ్యక్తుల యొక్క లేదా ఆ శక్తుల యొక్క ఫండింగ్తో నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది. కానీ ఒక్క ఫండ్ కూడా ఇక్కడి నుంచి రాదు. ఒక్క రూపాయి కూడా ఫండింగ్లో భారతదేశం నుంచి వీళ్ళకి చేరదు, విదేశాల నుండి వస్తుంది. మళ్ళీ ఈ డబ్బు ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇక్కడి నుంచే విదేశాలకు వెళ్ళి అక్కడ దాన్ని రకరకాల రూపాలతో మార్చేసి మళ్ళీ దాన్ని వైట్ మనీగా ఇటు పంపిస్తారు. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి మత మార్పిడి కోసం కూడా పంపించినటువంటి ఫండింగ్లో కూడా వీళ్ళకి వాటా ఉంటుంది. ఇలాంటి దౌర్భాగ్యులు ఈరోజు మన కోసం. అలాగని నేను నీట్ లీకేజ్ని అయితే మాత్రం ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు, అలాగని సపోర్ట్ కూడా చేయడం లేదు. దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. కానీ కేవలం ఇలాంటి తప్పుల వల్ల దేశాన్ని ముక్కలు చేసుకుంటామా? దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి శక్తులకి సపోర్ట్ చేయగలుగుతామా? చేయలేం కదా. అభిజిత్ దీప్కే అమెరికా నుండి సడన్గా వచ్చేసి ఏ విధంగా చేస్తున్నాడు? ఈ అభిజిత్ దీప్కేకి కొంత ఫండింగ్ ధ్రువరాతి కూడా ఇస్తాడు. అందులో మీరేం డౌట్ పడకండి, వీళ్ళందరూ ఒకటే.